ఒంటరినై నేనుండగా 1000 మందిగా నన్ను మార్చినావు. ఒంటరినై నేనుండగా 1000 మందిగా నన్ను మార్చినావు. ఎన్నికలేని నన్ను బలమైన పనిముట్టుగా, ఎన్నికలేని నన్ను బలమైన పనిముట్టుగా నన్ను వాడుకో నా యేసయ్యా, నీ సేవలో నన్ను వాడుకో, నన్ను వాడుకో నా యేసయ్యా, పరిచర్యలో నన్ను వాడుకో. ఒంటరినై నేనుండగా 1000 మందిగా నన్ను మార్చినావు. ఒంటరినై నేనుండగా 1000 మందిగా నన్ను మార్చినావు. షిత్తీములో ప్రజలు వ్యభిచారము చేయగా, నీ కోపము రగులుకొని తెగులును పంపితివి. షిత్తీములో ప్రజలు వ్యభిచారము చేయగా, నీ కోపము రగులుకొని తెగులును పంపితివి. నీవు ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవచ్చు, నీవు ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవచ్చు. నీ యందు ఆసక్తి చూపిన ఫినెహాసురా, నీ యందు ఆసక్తి చూపిన ఫినెహాసురా, నన్ను వాడుకో నా యేసయ్యా, నీ సేవలో నన్ను వాడుకో, నన్ను వాడుకో నా యేసయ్యా, పరిచర్యలో నన్ను వాడుకో. ఒంటరినై నేనుండగా 1000 మందిగా నన్ను మార్చినావు. ఒంటరినై నేనుండగా 1000 మందిగా నన్ను మార్చినావు. ఆనాటి ప్రజలందరితో తన సాక్ష్యము చెప్పుచు, ఎవని యొద్ద సొమ్మును నేను ఆశింపలేదని, ఆనాటి ప్రజలందరితో తన సాక్ష్యము చెప్పుచు, ఎవని యొద్ద సొమ్మును నేను ఆశింపలేదని, ప్రార్థన మానుట వలన పాపమని ఎంచుచు,
గర్దన మానుట వలన పాపమని ఎంచుచు శ్రేష్టమైన సేవ చేసిన సమూయేలులా, శ్రేష్టమైన సేవ చేసిన సమూయేలులా. నన్ను వాడుకో నా యేసయ్యా, పరిసేవలో నన్ను వాడుకో, నన్ను వాడుకో నా యేసయ్యా, పరిచర్యలో నన్ను వాడుకో. ఒంటరినై నేనుండగా 1000 మందిగా నన్ను మార్చినావు. ఒంటరినై నేనుండగా 1000 మందిగా నన్ను మార్చినావు. నా జనులు చేయుచున్న పాపములు చూడగా నా కళ్ళు కన్నీటితో క్షీణించుచున్నవి. నా జనులు చేయుచున్న పాపములు చూడగా నా కళ్ళు కన్నీటితో క్షీణించుచున్నవి. కన్నీటి ప్రార్థనతో ప్రజల యొక్క విడుదలకై, కన్నీటి ప్రార్థనతో ప్రజల యొక్క విడుదలకై ప్రార్థనతో పోరాడిన ఇర్మియాలా, ప్రార్థనతో పోరాడిన ఇర్మియాలా. నన్ను వాడుకో నా యేసయ్యా, నీ సేవలో నన్ను వాడుకో, నన్ను వాడుకో నా యేసయ్యా, పరిచర్యలో నన్ను వాడుకో. ఒంటరినై నేనుండగా 1000 మందిగా నన్ను మార్చినావు. ఒంటరినై నేనుండగా 1000 మందిగా నన్ను మార్చినావు. ఎన్నికలేని నన్ను బలమైన పనిముట్టుగా, ఎన్నికలేని నన్ను బలమైన పనిముట్టుగా, నన్ను వాడుకో నా యేసయ్యా, నీ సేవలో నన్ను వాడుకో, నన్ను వాడుకో నా యేసయ్యా, పరిచర్యలో నన్ను వాడుకో. ఒంటరినై నేనుండగా 1000 మందిగా నన్ను మార్చినావు. ఒంటరినై నేనుండగా 1000 మందిగా నన్ను మార్చినావు. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి. ఈ 2వ రోజు సభను దేవుడు మహిమకరంగా జరిగిస్తున్నందుకు మనమందరం ఆయనకి కృతజ్ఞులమై ఉన్నాము. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, శుభములు తెలియజేస్తూ వేదిక మీద ఉన్న దైవజనులకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మహిమ కలిగిన మా దేవ, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఏ ఎన్నిక ఏ యోగ్యత లేని వారము, మీరు బ్రతకమంటేనే బ్రతుకుతున్న వారము నాయన, మీ దయాదాక్షిణ్యాల వల్ల జీవిస్తున్న వారము తండ్రి.
మీ దీనదాసులు మోహన్ గారిని, నైనా శాంతరాజ గారిని, అలాగే సంఘ బిడ్డలను మీరు ప్రేరేపించి ఈ 2 దినాలు దేవా మీ మాటలు వినాలని ఎంతో ఆశపడుతూ ఈ కార్యమును ఏర్పాటు చేసిన ధన్యత వారికి ఇచ్చారు నాయనా. ఉన్నతంగా నీ బిడ్డలందరినీ వాడుకోండి తండ్రి. మాకు తెలుసునైనా మాకున్న జీవితం చాలా చిన్నది, రోజు రోజుకి తరిగిపోతుంది నాయనా, కరిగిపోతుంది దేవా. ఈ చిన్న జీవిత కాలంలో తండ్రి మిమ్మల్ని మహిమపరిచే వారంగా దేవా వాక్యమందు అభివృద్ధి పొందుచు, వాక్యమందు ప్రతిష్ఠింపబడుతూ తండ్రి మా మనోనేత్రములు వెలిగించుకుని మీ పిల్లలుగా బ్రతికే భాగ్యం మాకు ఇవ్వండి నాయనా. కన్న తండ్రిగా మీరు మా కొరకు ఎంత ఎదురు చూస్తున్నారో, ఎంతగా మమ్మను ఆసక్తితో గమనిస్తున్నారో మీ మనసును అర్థం చేసుకునే భాగ్యం దయచేయమని నాయనా. బలహీనుడనైనా నా యందు మీరుండి మా అందరితోనూ మాట్లాడమని యేసుక్రీస్తు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మరోసారి తండ్రి అయిన దేవునికి, కుమారుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ దైవజనులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ గ్రామం అనగానే నేను చాలా సంతోషిస్తూ ఆనందిస్తూ ఉంటాను. ఎందుకంటే నేను సువార్త ప్రారంభించిన తొలి దినాలలో మీ ప్రాంతానికి వచ్చి దేవుని బిడ్డలైన అనేక మంది తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, సోదరిమణులందరూ సొంత కుటుంబ సభ్యులుగా మమ్మల్ని ఆదరించారు. యాక్సిడెంట్ అయిపోయి కొవ్వూరు ప్రాంతంలో ఇక్కడి నుంచి వెళుతున్నప్పుడు కూడా మొత్తం అందరూ వచ్చేసారు ఆ రోజు నన్ను చూడడానికి. మరి చాలా ప్రేమ నా మీద చూపించారు మీరందరూ. ఈ గ్రామంలో ఉన్న చాలామంది ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే మీ ప్రాంతం అంటే సొంత వాళ్ళను చూస్తున్నాము అన్నంత ఆనందం కలుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. దేవుని పిల్లలారా, మిమ్మల్ని ప్రేమించి ఈ చివరి దినం దేవుని వాక్యాన్ని మీకు అందించబోతున్నాను. ఈ జీవితం చాలా విలువైంది, అలాగని చాలా చిన్నది జీవితం. ఈ కొద్ది కాలంలో మనం ఉన్నతంగా దేవుని కోసం బ్రతకాలి. నిన్నటి దినాన్న లేఖన భాగాన్ని చదివించాను, తీనవసరం లేదు, నేను జ్ఞాపకం చేస్తాను. నెహెమ్యా గ్రంథంలో 8వ అధ్యాయం 3, 8, 9 వచనాలు చదివించాను నిన్న. అక్కడ ప్రవక్తలు నెహెమ్యా, ఎజ్రా వీళ్ళు ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువుతున్నప్పుడు, అంటే వాక్యాన్ని చదువుతున్నప్పుడు ప్రజలందరూ కూడా లేచి నిలబడ్డారంటండి. ఎంతసేపో తెలుసా? ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలబడి వాక్యం వింటున్నారట. ఆ విన్న తర్వాత అందరూ ఏడుస్తూ ఉండడం ప్రారంభించారంటండి. ఏడుస్తున్నారు. ఎందుకో తెలుసా? దేవుని వాక్యం ఎప్పుడైతే కరెక్ట్గా హృదయంలోకి వెళుతుందో వెంటనే పశ్చాత్తాపం, వెంటనే హృదయ వేదన, ఇవన్నీ కలుగుతాయి ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి వాక్యం వినేటప్పుడు మనం ఎప్పుడు కూడా బండరాళ్ళులాగా ఎప్పుడు ఉండకూడదు. మెత్తని మట్టి, నీరు, అందులో నుంచి పెరుగుతున్న ఒక మొక్కలాగా మన జీవితాలు ఉండాలి. మొదటి వర్తమానాల్లో మనం విన్నట్టుగా ఒక మనిషికి, ఒక కుటుంబానికి, ఒక సంఘానికి, ఒక సమాజానికి క్షేమము అనేది ఎప్పుడు కలుగుతుంది అంటే, ఒక మాట పరిశుద్ధ గ్రంథంలో చెబుతున్నాడు. ఆ మాట చూసి మనం సబ్జెక్టులోకి వెళ్ళిపోతాం. 21వ అధ్యాయం యోబు గ్రంథంలో, యోబు గ్రంథం 21వ అధ్యాయం 16వ వచనాన్ని ఎంత బాగుందో చూడండి. ఈ మాట, వారి క్షేమము వారి చేతిలో లేదు. బా, మన క్షేమం అంట మన చేతుల్లో లేదంటండి. ఒక యువకుడు అమ్మా నాన్నలకు ఉత్తరాన్ని రాసి
పోస్ట్ బాక్సులో వేశాడు. వేసి ఏమని రాశాడంటే, అందులో అమ్మా నాన్న నేను క్షేమంగా ఉన్నాను, మీరు కూడా క్షేమంగా ఉన్నారని అనుకుంటున్నాను అని ఇంకా సమాచారం రాసి పోస్ట్ బాక్సులో లెటర్ వేశాడు. ఆ లెటర్ వేసి ఈ రోడ్డుకు వస్తుంటే ఒక పెద్ద లారీ గుద్దేసింది, చచ్చిపోయాడు. ప్రియ దేవుని పిల్లలారా, అమ్మా నాన్నలకు ఉత్తరం వెళ్ళింది, నా బిడ్డ క్షేమంగానే ఉన్నాను అని చెబుతున్నాడు అని ఉంది, కానీ వాస్తవానికి క్షేమంగా లేడు, ప్రాణాలతో లేడు. మన క్షేమము మన చేతుల్లో ఉండదండి, దేవుడి చేతుల్లో ఉంటుంది. మరి ఆ దేవుని మాట మనం వినాలి కదా, ఆ దేవుని కొరకు మనం బ్రతకాలి కదా. అందుకే బ్రతికుండగా ఒక రాజు సహితం మాట్లాడాడు. రాజుతో కూడా ప్రవక్త చెప్పాడు, నీవు బ్రతకవు గనుక నీ ఇల్లును చక్కదిద్దుకో. నువ్వు బ్రతకవయ్యా, మరణిస్తావు, నువ్వు మరణిస్తావు మహారాజా. నువ్వు రాజు అయితే ఏంటి, ఎవరైతే ఏంటి, నువ్వు మరణిస్తావు. నువ్వు పేదవాడివైతే ఏంటి, డబ్బున్నవాడివైతే ఏంటి, నువ్వు అధికారివైతే ఏంటి, నువ్వెవరివైతే ఏంటి, నువ్వు మరణిస్తావు. ఈ మరణానికి ముందు నీ ఇల్లు చక్కదిద్దుకో. ఇల్లు అంటే మన ఇల్లు గుమ్మాలో బూజులు దులుపుకోవడం, గిన్నెలు కడుక్కోవటం, బట్టలు తుక్కోవడాలు ఇవి కాదు. నీ కుటుంబాన్ని చక్కదిద్దుకో. నీ కుటుంబాన్ని చక్కదిద్దుకో. నువ్వు బ్రతికుండగా, మీరు బ్రతికుండగా మీ కుటుంబాలను చక్క పెట్టుకోండి. ఇది దేవుడు మనతో మాట్లాడుతున్న మాట. నువ్వు మూలన పడిపోకముందే, నువ్వు రాలిపోకముందే, నీ గుండె ఆగిపోకముందే, నీ ఊపిరి, నీ శ్వాస ఆగిపోకముందే నీ కుటుంబాన్ని చక్కదిద్దుకో. చక్కదిద్దుకో, కుటుంబాన్ని కాపాడుకో, రక్షించుకో. మీ కుటుంబాలను మీరే కాపాడుకోవాలి. ప్రియ దేవుని పిల్లలారా, మనుషులంటే దేవుడికి చాలా ఆసక్తి అండి. ఆయనకి ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు, బిజీ 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 బిజీ, ఖాళీ లేదు ఖాళీ లేదు ఖాళీ లేదు, బిజీగా ఉన్నారు. కానీ దేవుడు ఎప్పుడూ కూడా గమనిస్తూనే ఉన్నాడు, మనుషుల్ని చూస్తున్నాడు. ఆయన మనమంటే చాలా ఆసక్తి అండి దేవుడికి, చాలా ఆసక్తి. మనమంటే చాలా ఇంట్రెస్ట్ ఆయనకి, మనమంటే చాలా ప్రేమ ఆయనకి. చాలా తక్కువండి ఎన్ని చెప్పినా. దేవుని పిల్లలారా, ఎప్పుడైనా చాలామంది ప్రజలను ఒక చోట ఉన్నప్పుడు సర్వసాధారణంగా ఎవరినెవరో పట్టించుకోరు. కానీ అక్కడెవరన్నా ఒక సెలబ్రిటీ వచ్చాడనుకోండి, సినిమా యాక్టరో, రాజకీయ నాయకుడో, ఎవరో ఒకరు వచ్చారనుకోండి, ఎలా ఉంటుంది? అందరి చూపు ఎవరి మీద ఉంటుంది? ఎవరి మీదమ్మా? సినిమా యాక్టర్ల మీద. వాళ్ళకంటే మనమే బాగుంటాం తెలిసే మీకు. వాళ్ళ రంగులు, వాళ్ళ మేకప్లు, వాళ్ళ ఎదవ బిల్డప్పులు, జుట్టు ఇలా కొంచెం ఎగిరితే ఎందుకు వేసుకోలేవు, అద్దం పట్టుకోడు ఒకడు, దువ్వునట్టుకున్నాడు ఒకడు, ఆడి జుట్టు ఆడిది కాదు, ఆడి మాట్లాడిది కాదు, ఆడి తూకడం ఆడి కాదు, ఆడి బట్టలు అడిగి కాదు, అంతా అట్ట ఫిట్టింగ్ అని తెలిసి మీకు. అప్పటికప్పుడు సర్దేసి తీసేస్తారు అదనమాట. సెలబ్రిటీలు రాగానే ఎగబడిపోయి చూస్తూ ఉంటాం మనం. ఎందుకంటే వాళ్ళ సెలబ్రిటీస్, లక్షల మందిలో సెలబ్రిటీస్ని ఎలా గమనిస్తూ అతను ఎలా చేస్తున్నాడు, ఎలా నుంచున్నాడు, ఎలా కూర్చున్నాడో చూస్తుంటాం మనం. ఒక మాట చెప్తాను ప్రియులారా, దేవుని దృష్టిలో మీరే సెలబ్రిటీ. రాజకీయ నాయకుడు కాదు, సినిమా యాక్టర్లు కాదు, లోకంలో ఉన్న గొప్పోళ్ళు అనుకుంటున్నారేమో కాదు. ఎవరైతే దేవునికి ఇష్ట ప్రకారంగా బ్రతుకుతారో నువ్వు సెలబ్రిటీ. ఆయనకి నిన్ను గమనిస్తున్నాడు ఆయన. ఆయన కను చూపుల్లో నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు.
ఇది తెలియక చాలామందికి నేటి దినాల్లో వాక్యం అర్థమవుతలేదు. మీకు ఒక మాట చెప్పనండి, కరోనా వచ్చిన తర్వాత భక్తి పోయింది తెలుసా ప్రజలకి? కరోనా శరీరానికి కాదు, ఆత్మ కట్టేసింది. ఇప్పుడు వాక్యం ఎక్కుతలేదు, బుర్రకెక్కుతలేదు. వాక్యం అంటే ఇష్టం అవడం లేదు. వాక్యాన్ని అంటే గుచ్చుకుని మారాలి అనిపించటం లేదు ఎవరికి. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే నేను ఎప్పుడు చెప్తాను, వాక్యమునకు అప్పగించబడాలి. మనం మనుషులకు అప్పగించబడకూడదు. వాక్యమునకు నేను మిమ్మును అప్పగించి తిని అన్నాడు పౌలు గారు. మీరు మనుషులకు అప్పగించుకుంటున్నారు, మీరు మనుషులకు అప్పగించబడిపోతున్నాం మనం. అందుకే దేవుడు భ్రష్ట మనసుకు అప్పగించాలనుకుంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన కనుదృష్టి యొక్క మర్మం ఎంత గొప్పగా ఉంటుందో మనం ఆలోచించబోతున్నాం, నేర్చుకోబోతున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంతమంది ఆయన దృష్టిలో ఉన్నారు ఇది మనకు తెలియాలి. ఎంతమంది ఉన్నారు? ప్రత్యేకింపబడిన వారిని ఆయన దృష్టి ఉంచుతాడా? బాగా గమనించండి. దేవుని దృష్టిలో అంటే ఆయన కను దృష్టిలో అందరూ ఉంటారా? ప్రత్యేకింపబడిన వారు మాత్రమే ఉంటారా? మీరు చెప్పండి. అందరూ ఉంటారా? కొందరు ఉంటారా? అమ్మా చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి, పర్వాలేదు. అందరూనా? పోలీసుల దృష్టిలో ఎవరుంటారు? నేరస్తులు, దొంగలే కదండి. ఇంకా చాలామంది ఉన్నారు కదా, దొంగల కంటే పెద్ద దొంగలు ఉన్నారు. దొరకని దొంగలే. కాబట్టి పోలీసు వారి దృష్టిలో నేరస్తులే ఉంటారు, కానీ దేవుని దృష్టిలో నిజమే అందరూ ఉంటారు. ఇది జాగ్రత్తగా మీరు ఆలోచించగలిగితే ఎక్కడకు ముడి పెడుతున్నాడో దేవుడు ఈ రాత్రి మనం అర్థం చేసుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన దృష్టిలో ఈ లోకంలో ఎంతమంది ఉన్నారు? ఆయన దృష్టిలో ఎంతమంది ఉన్నారు? అందులో మనం ఉన్నామా? మనల్ని చూస్తుంటాడు ఆయన అండి. స్కూల్లో మాస్టర్ ఉండగా పిల్లలు అల్లరి చేస్తారండి. అమ్మా మాస్టర్ ఉండగా అల్లరి చేయవచ్చు. మనందరం చదువుకుని వచ్చినోళ్ళే కదా, ఎంతెంత కుదురుండి వాళ్ళమో చిన్నప్పుడు. మాస్టర్ రాగానే బుద్ధిమంతుల్లో ఉండేవాళ్ళం. అలాగా మాస్టర్ అలా పోయాడు అనుకోండి, గోల 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 గోల. ఒక్కొక్కడు మాస్టర్ ఉండగానే అలా చేసేస్తుంటాడు ఒక్కొక్కడు. అప్పుడు మాస్టర్ అని పిలిచి రబ్బ నాయన అంటాడు. సరిగ్గా తిరగేసి కొట్టేసేవాడు. ఇప్పుడు కొడతలేదు, ఎందుకంటే పోలీసులు అరెస్ట్ చేసేస్తారు. కొడితే బాగుపడకూడదు కదా. ఇటు అమ్మ నాన్న కొట్టకూడదు, పిల్లలు కొట్టకూడదు, పెద్దోళ్ళు కొట్టకూడదు, ఎవరో ఏమనకూడదు. ఇంకేం బాగుపడతారండి వీళ్ళు? దేవుని పిల్లలరా, కాబట్టి మాస్టర్ ఉన్నప్పుడు పిల్లలు అల్లరి చేయరు కొడతాడని. మరి దేవుడు మన ముందున్నాడని మనకి తెలిస్తే మనం ఎలా ఉండాలి? దేవుడు నన్ను చూస్తున్నాడని అందరూ అనుకుంటే నువ్వెలా మాట్లాడతావు, నువ్వెలా నడుచుకుంటావు, నువ్వెలా బ్రతుకుతావు? చెప్పండి. నన్ను చూస్తున్నాడు అన్నట్టుగా నీ ప్రవర్తన ఉందా? లేదు నన్ను చూడటం లేదా, నా ఇష్టం అన్నట్టుగా మన ప్రవర్తన ఉందా? మీరు ఆలోచించాలి. దేవుడు చూస్తున్నాడు అందరినీ అని అనిపిస్తుంది, కానీ ఎందుకో తప్పు చేయాలనుకున్నవాడు చేసేస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడు అనుకుంటున్నారో చూడరు అనుకుంటున్నాడో నిన్ను గమనిస్తున్నాడు. ఇది నీకు అర్థమైపోవాలి ఈ రాత్రి. చాలా అద్భుతమైన సంగతి ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే ఈ శరీరంలో కూడా మరి ఒక ముఖ్యమైనది ఏంటంటే కన్ను చాలా ఇంపార్టెంట్. ఇది ఈ దేవుడు కలగజేసిన అందమైన ఈ లోకాన్ని చూడాలి అంటే ఏముండాలి? కళ్ళు ఉండాలి. అందుకే కళ్ళు పోతే ఐ బ్యాంక్ అంటే కళ్ళు ఏం చేస్తారు? కళ్ళు దాచిపెడతారు. కన్నులు దాచే బ్యాంక్ అంటున్నారు దాన్ని. మరొక కన్ను మనకి తయారు చేసి ఇవ్వలేరు కనుక ఆ కళ్ళు దాచిపెడుతున్నారు అన్నమాట. అవి దేవుని పిల్లలారా, ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించగలిగితే ఆయన రాసిన ఒక మాట పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. కీర్తనల గ్రంథంలో రాయబడిన మాట ముందుగా క్షమించండి,
ఆదికాండం చూద్దాం. మొట్టమొదటిగా ఆదికాండం 3వ అధ్యాయము 3-4 వచనములలో, ఆదికాండం 3వ అధ్యాయము 3-4 వచనములలో, అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పేనని సర్పముతో అవ్వ చెప్తుంది. ఏమండి, ఈ లోకం ఇంత ఓ ప్రశ్న వేస్తున్నాను, ఈ లోకం ఇంత నాశనం అయిపోవడానికి కారణం ఎవరండి? ఈ లోకం రోగాలు, కష్టాలు, బాధలు, మరణాలు, ఈ ఉద్యోగాలు, ఈ వ్యాపారాలు, ఈ రెక్కడ తినగానే డొక్కడకపోవడాలు, ఇంత తగలబడిపోవడం గల కారణం ఎవరు చెప్తారా? అమ్మా, కన్ను. ఎవరి కన్ను? అవ్వమ్మ కన్ను. అబ్బా, ఎవరి కన్ను? అవ్వమ్మ కన్నే. ఏం చేసింది? సర్పం వచ్చి, సాతాను వచ్చి మాట్లాడుతుంటే చక్కగా మాట్లాడుతుంది బంగారు తల్లి. ఏంకా చెప్తుంది చూడండి. అందుకు సర్పం అంటుంది, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినమున మీ కన్నులు తెరవబడును. మీరు ఎప్పుడైతే తింటారో దేవుడు అబద్ధం చెప్పేశాడు మీకు, మీరు చావనే చావరు. చస్తారని చెప్పాడా? చావరు. దేవుడు చస్తారన్నాడు పండు తింటే. నేను చెప్తున్నాను చూడండి, మీరు చావనే చావరు. పైగా ఈ పండు తిను దినమును మీరేమవుతారు? మీ కన్నులు తెరవబడతాయి. అండి, ఈ పండు తింటే, దేవుడు తినొద్దన్న పండు తింటే కళ్ళు ఏమవుతాయి? తెరవబడతాయా? ఇదేంటిది? ఇంతకీ ఏ కళ్ళు తెరవబడతాయి? ఈ బాహ్య నేత్రాలు తెరవబడతాయా? మనోనేత్రాలు తెరవబడతాయా? అమ్మా, ఏంటి దేనికి చెప్తున్నారు సమాధానం మీరు? 2 అడిగానంటే దేనికి చెప్తున్నా నాకు అర్థం అవట్లేదు. చెప్పండి ఏమ్మా. బాహ్య నేత్రాలు తెరవబడ్డాయా అంటే అంతకుముందు కళ్ళు మూసిపోయే వాళ్ళకే చెప్పాలి. మనం ఆలోచిద్దాం అంతా కూడా. ఏదో చెప్పండి. అలా తల్లిగారు చెప్పారు, మీరు కూడా చెప్పండి అమ్మా. ఇది కాకపోతే ఇది. మనం చాలా తెలివైనడు అండి. చీకట్లో రాయేస్తున్నాం మనం కదా. మనోనేత్రాలు మూసుకుపోయే పండు తిన్నప్పుడు, లోక సంబంధంగా ఉన్న లోకానుసారమైన పాపంలో ప్రేమించే విధంగా ఆ కళ్ళు తెరవబడుతున్నాయి. ఇప్పుడు ఆ కన్నులు తెరవబడుతున్నాయి. ఎంత పని జరిగింది ప్రియమైన దేవుని పిల్లలారా. నిజంగా అవ్వమ్మ చేసిన పని ఏంటంటే, దేవుని మాటను తిరస్కరించింది, సైతాను మాటను అంగీకరించింది. అంతే, సర్వనాశనము ప్రపంచానికి స్టార్ట్ అయిపోయింది ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే చూడండి, ఆదికాండము 4వ అధ్యాయం 3-6 వచనాలలో, 3వ అధ్యాయం చదవమ్మా, కంటిన్యూ చేయండి. మీరు దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని మీతో చెప్పగా, స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచి, ఏం చూసింది? దేవుడు తినవద్దు అని చెప్పిన చెట్టు ఫలం ఎలా కనపడుతుంది? చాలా బాగా కనపడుతుందంటే ఏది? మనం నాశనమైపోయేవి మనకి చాలా రుచిగా కనపడతాయి కదా. మనం చెయ్యకూడనివి చాలా అందంగా కనపడతాయి కదా. అవునా కదా? చెప్పాలి మీరు. చెయ్యకూడనివి ఎలా కనపడతాయి? చాలా అందంగా. ఒక మాట అడగనా? ఇప్పుడు అంత అందంగా, రమ్యంగా, కన్నులకు చూడముచ్చటగా కనిపించేలా చేసింది ఎవరో? ఎవరమ్మా? తినొద్దన్నదని ఎలా చూపిస్తుంది? అందంగా, రమ్యమైనదిగా. చెప్పాలి మీరు. పని ఉంది దీంతో. నేను కాలక్షేపం చేయట్లేదు, పని ఉంది దీంతో. అందుకని చాలా బాగా కనపడుతుందంట. ఒక మాట అడుగుతాను, తినొద్దన్న వృక్ష ఫలాలే అంత బాగా కనపడుతున్నాయా? మొత్తం దేవుడు అన్నిటినీ అలాగే చేశాడా? అర్థమైందనమ్మ ప్రశ్న? 2వ అధ్యాయం 9వ వచనం, అన్నిటినీ కూడా దేవుడు అందంగానే, అద్భుతంగానే చేశాడు. 2వ అధ్యాయం 9 ఆదికాండము. మరియు దేవుడైన యెహోవా చూపులకు రమ్యమైనదియు
ఆహారమునకు మంచిదియు అయిన ప్రతి వృక్షమును అదండి. అంటే ప్రతి వృక్షాన్ని కూడా ఎలా చేశాడు అంటే తినాల్సినవి కూడా చూపునకు రమ్యముగా, అందంగా, మధురముగా, చక్కగా కనపడుతున్నాయి. తినకూడదు అన్న ఫలం కూడా రెండు బాగా కనపడుతున్నాయి. ఇప్పుడు రెండుని మరి రెండు బాగా కనపడుతున్నప్పుడు ఇదే ఎందుకు సెలెక్ట్ చేశారండి వీళ్ళు? ఇదే ఎందుకు సెలెక్ట్ చేశారు చెప్పాలి మీరు? మన చూపులు తేడాగా మారిపోవడానికి గల కారణం ఇంకొకరు దిగిపోయారు లోపలికి. అప్పుడప్పుడు ఎరా అలాంటి తిరమ్మాలిన అమ్మాయిని ప్రేమించేవేట్రా అన్నాం అనుకోండి, నువ్వు అలా అంటున్నావు కానీ నా కళ్ళుతో చూడాల్సింది నువ్వు. నీ దరిద్ర కొట్టు కళ్ళుతో చూస్తే నాశనమే. మేకప్పులు లేకుండా బయటికి వెళ్తలేదు అవి చూస్తున్నావు నువ్వు. నాకు తెలిసిన సోదరుడు పెళ్ళి, నాకు బాగా తెలిసినది సోదరుడు, అలా బామ్మర్ది పెళ్ళి అయింది మొన్న మధ్యన. పెళ్ళి కూతుర్ని మంచి రంగేసేసి చీకట్లో కూర్చోబెట్టారట. ఇంకా చీకట్లో వీడికి సరిగ్గా కళ్ళు కనపడలేదు. వీడికి చూసేసి ఈ అమ్మాయిని తప్ప ఎవరిని చేసుకున్నాడట. నేను వెళ్ళి నా పిల్లకి వాక్యం చెప్పడానికి స్టేజ్ మీదకి వెళ్ళాను నేను. దేవుని పిల్లలారా, నిజంగా రోజు ఏం జరుగుతుంది అనుకున్నారు? అక్కడ ముసుగు తీస్తారు కదండి, ఆ ముసుగు చూశాడంటండి అలాగా. అప్పటి నుంచి ముఖం మాడిపోయిందండి అందరికీ, మొత్తం అందరికీనే. 20 లక్షలు కట్నం తీసుకున్నాడు. 30 లక్షలు ఇస్తాను నీకు దండం పెడతాను అన్నాడు అటు పెళ్ళి కూతురు. 30 లక్షలు ఇంత మేకప్ వేసి మోసం చేస్తారు అనుకోలేదు నేను. 30 లక్షలు ఇస్తానన్నారు, ఎకరం పొలం ఇస్తానన్నారు. అయినా జల వదులుతలేదు. ఎందుకండి? మంచి గుణంతో ఉండండి. మంచి గుణం ఉంటే తన్నుకుంటూ వచ్చేస్తాయి. ఇది మనకి ఏం కలుగుతాయి? మీకు అదే ఈ సారాంశం, మీకు ముగింపులోకి వచ్చింది ఇదే. కాబట్టి నా కళ్ళుతో చూడు, నీ కళ్ళుతో చూడు, ఇలాంటివి మాట్లాడొద్దు. వద్దండి, తప్పది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇవన్నీ కూడా రంగుల ప్రపంచం. రంగు వెలిసిపోతుంది ఒకరోజు. రంగుల లోకం ఇది కనపడదు ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే ఇక్కడ నిజంగా సాతాను ఎంత మాయ చేస్తుందంటే, ప్రత్యేకంగా నా కళ్ళతో అంటే దేవుడు తినొద్దన్నదాన్ని చూపిస్తుంది. అంటే మొట్టమొదటిగా ప్రపంచం నాశనానికి ప్రారంభమైంది అవ్వ చూసిన కన్ను, ఆ కన్నుతో ప్రారంభమైంది. ఇప్పుడు దేవుడు ఎవరిని చూస్తాడో మంచి మాట. కీర్తనల గ్రంథము, సామెతల గ్రంథం చూద్దాం. ముందు 15వ అధ్యాయం సామెతల గ్రంథము 3వ వచనం. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 3వ వచనంలో తీసారమ్మ అందరూ కూడా. సామెతలు 15:3. యెహోవా కన్నులు, అంటే దేవుడు కన్నులు ఉంటాయా అమ్మ? ఉంటాయి ఉండవా? ఉంటాయి. యెహోవా కన్నులు మనకలాంటివి కాదు. ఆయన కన్నులు మనలాంటివి కాదండి. మనం కొంతవరకు చూడగలం, తర్వాత బ్లర్ వచ్చేద్ది మనకి. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీదను ఉండును. చూడండి, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. ఇప్పుడు ఇందాక మీరు ఆన్సర్ చెప్పారు. దేవుడు కళ్ళు ఎవరెవరిని చూస్తాయి? మంచోళ్ళని చూస్తాయి, చెడ్డోళ్ళని చూస్తాయి. మంచోళ్ళని చూస్తాయి, చెడ్డోళ్ళని చూస్తాయి. చూసి ఏం చేస్తాయి? వెతుకుతున్నాయి. పిల్లలు కాన్వెంట్లో చదువుతున్న పిల్లలు కానీ, ప్రభుత్వ స్కూళ్ళల్లో చదువుతున్న పిల్లలు కానీ యూనిఫామ్లు ఉంటాయి. సాయంత్రం 4-5 గంటలకు వెళ్ళి గేట్ల దగ్గర అమ్మా నాన్నలు ఉంటాం మనం. ఒకేసారి పిల్లలందరూ బయటకు వస్తున్నప్పుడు ఎలా కనపడతారండి? అందరు ఎలా కనపడతారు? ఒకేలా కనపడతారు. అందరూ ఒకేలాగా ఉంటారు, కానీ అందరూ మన పిల్లలు కాదు. అందులో ఒకడో ఇద్దరు ఉంటుంది అంతే. కానీ చూడడానికి అందరూ ఒకేలా కనపడతారు. వెతుక్కోవాలి మనం. దేవుడు కూడా ఆయన మంచివారిని చెడ్డవారిని ఆయన కన్నులు చూస్తున్నాయి. కీర్తనల గ్రంథము 11వ అధ్యాయం 4వ వచనం. కీర్తనలు 11వ అధ్యాయము 4వ వచనం. యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఇదిగో చూడండి, అండర్లైన్ చేయండి, ఈ మాట పట్టుకోండి, అండర్లైన్ చేయండి. యెహోవా ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. అదండి విషయం. అమ్మా, ఎప్పుడెప్పుడు చూస్తున్నాడు?
ఏటమ్మా చదువు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలిస్తాడు. ఎలా పరిశీలిస్తాడు? ఇప్పుడు ఆయన కన్నులతో పరిశీలిస్తాడు. ఎవరిని? ఏమండి ఇప్పుడు మనల్ని చూస్తున్నాడు అంటారా? టెంట్ ఏమన్నా అడ్డొస్తుంది దేవుడికి? ఈ టెంట్ ఏమన్నా అడ్డొస్తుంది అంటారా? ఆయన కళ్ళు స్కానింగ్ తీసేస్తాయి. స్కానింగ్ మిషన్లో ఏం కనపడుతుంది మనకి? మన జబ్బు ఏంటో కనపడుతుంది, మనకున్న సమస్య ఏంటో కనపడుతుంది. దేవుడు ప్రపంచ ప్రజలందరినీ తన కళ్ళతో పరీక్షిస్తున్నాడు. మంచి వారిని చెడ్డవారిని చూస్తున్నాడండి ఆయన చూడటం లేదనుకో, నిన్ను నిన్నే చూస్తున్నాడు. నువ్వు లేచింది మొదలుకొని, నువ్వు పొద్దుట లేచింది మొదలుకొని, నిద్రపోయేంత వరకు, నువ్వు పుట్టింది మొదలుకొని చచ్చిపోయేంత వరకు నిన్ను గమనిస్తున్నాడు నీ కన్న తండ్రి. నువ్వు మర్చిపోతున్నావు, నువ్వు పట్టించుకోవడం లేదు, నువ్వు అర్థం చేసుకోవడం లేదు, నువ్వు గ్రహించటం లేదు. నిన్ను చూస్తున్నాడమ్మా ఆయన, నిన్ను చూస్తున్నాడమ్మా. ఆయన కన్నులు పరీక్షిస్తున్నాయంట. చూడండి, మళ్ళీ చదవమాట, మళ్ళీ చదవండి. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు, కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. ఎలా పరిశీలిస్తున్నాడు? కనుదృష్టి చేత. చూస్తున్నాడా లేదా చెప్పండి. ఇప్పుడు స్కానింగ్ కళ్ళు స్కాన్ చేస్తున్నాయి. అవునా? దేవుని కళ్ళు ఏం చేస్తున్నాయి? ఎప్పటి నుంచి చూస్తున్నాడు అంటారు మనల్ని? చెప్తారా? మనుషుల్ని ఎప్పటి నుంచి చూస్తున్నాడు? పిండమునై ఉండగా. వెరీ గుడ్, బాగా జ్ఞాపకం చేశారు. ఇంకా చెప్పండి అమ్మా. వెరీ గుడ్. సృష్టి ఆరంభము మొదలుకొని పరిశీలిస్తున్నాడు. ఎందుకంటే సృష్టి లేనప్పుడు మనం లేం కదా. సృష్టిని పుట్టించిన అప్పటి నుంచి చూస్తున్నాడు. మనల్ని కలుగజేసిన ఆ తల్లి గర్భములో రూపింపక ముందు నుంచి కూడా మనల్ని చూస్తున్నాడు. అదే దావీదు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో చెప్పిన ఆ మాట, నా తల్లి గర్భం మందు నన్ను నిర్మించింది నువ్వే, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను. అయ్యి బాబోయ్, పిండముగా ఉన్నప్పుడు చూసాయంటండి. స్కానింగ్ మిషన్ కంటే ముందే చూస్తున్నాడు ఆయన కనుదృష్టి. ఎందుకండి ఇంత ఇష్టం ఆయనకి? ఎందుకు? మనమంటే ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేనంత ప్రేమ ఆయనకి మన మీద. ఈ కలుగ చేసిన లోకాన్ని చూస్తే అర్థమవుతుంది మన మీద ఎంత ప్రేమ ఉందో. తన కుమారుడైన ప్రభువుని బలి అర్పించడాన్ని బట్టి అర్థమవుతుంది మన మీద ఎంత ప్రేమ ఉందో ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే మరో మాటను కూడా దేవుడు ప్రారంభపు దినాల్లోనే చూశాడు. ప్రారంభపు దినాలలో ఆది కాండము 6వ అధ్యాయం చూడండి. ఆది కాండము 6వ అధ్యాయము 12వ వచనాన్ని చూడండి ప్రియులారా. ముందుగా 12వ వచనం. ఆది కాండము 6వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు భూలోకమును చూచినప్పుడు, భూలోకం అంటే ఎవరో? భూమి ఆకాశమా? పశువులు పక్షులు వృక్షాలు ఇవా? కొండలో పర్వతాలు ఇవా? మనుషులు. దేవుడు భూలోకమును చూచినప్పుడు చూశాడు. దేవుడు చూశాడంట. ఆయన చూచినప్పుడు ఎలా ఉంది? చెడిపోయి ఉండేను. అప్పుడే ఆయన మనుషుల్ని కలుగు చేసిన కొద్ది కాలంలోనే చెడిపోయారటండి వీళ్ళు. ఈరోజు ఏమైనా బాగున్నారా? చిన్న పిల్లలండి, వాళ్ళ కటింగ్లు చూడండి ఎలా ఉంటాయి. కొద్ది సంవత్సరాల క్రితం అలా ఉన్నాయండి వాళ్ళ కటింగ్లు. మంచి పిల్లలు కూడా డిప్ప కటింగ్లు వేసేసుకొని పుట్టగొడుగులా ఉంటున్నాయి కటింగ్లు. పుట్టగొడుగులు ఉంటాయి చూసారా? చుట్టూరు ఇలా గొడుగులాగా ఉంటుంది, ఇలాగా మధ్యలో అలా పుట్టగొడుగులాగా ఇలా ఉంటుంది తలకాయ అని చూస్తుంటే. ఏమండి ప్రతి ఒక్కరు ఏమన్నారు సార్, వీడు బ్లేడ్ గల్లా ఉన్నాడు ఏంటంటే అంటున్నారు. చూసాడు కటింగ్ని చూసి. మంచి అనుకోవట్లేదు, స్టైల్ అనుకోవట్లేదు, వీడు బ్లేడ్ గల్లాగా ఉన్నాడు అనుకుంటున్నాం. చూసారు ఎలాగైపోయారు? చిన్న చిన్న పిల్లలండి. మొన్న మా ఊర్లో పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు ఏదో వస్తే చిన్న పిల్లలండి, వాళ్ళు చిన్న పిల్లలు, ఇంత పిల్లలు ఫ్లెక్స్ల మీద వాళ్ళ ఫోటోలు వేసుకుని ఉన్నారు వీళ్ళు. నేను చూసి ఎవర్రెళ్ళు అని అడిగాను. అప్పుడు అక్కడ మన ప్రార్థన పెట్టాం అక్కడ అన్నప్పటికీ అప్పుడు ఒకడు కనపడ్డాడు అందులో, నాకు తెలిసిన వాడు. వెళ్ళరా అన్నాను. ఈ ఫ్లెక్స్ మీద ఫోటో వేసుకొని నీకు డబ్బులు ఎవరు ఇచ్చారంటే మా అమ్మ ఇచ్చింది అదిగో అన్నాడు. వెళ్ళరా అమ్మా అన్నాను. నేను పారిపోతున్నాను చూసి అక్కడి నుంచి. ఎలా పాడు చేసేస్తున్నారు చూసారా? ఎంత దారుణమైన పరిస్థితుల్లో బతుకుతున్నారు చూడండి.
ప్రియమైన దేవుని పిల్లలారా, గంజాయికి అలవాటు పడిపోతున్నారండి. మందు తాగేస్తున్నారండి చిన్నప్పటి నుంచి. పిల్లలు చెడిపోతున్నారండి, పాడైపోతున్నారండి. వాళ్ళ మీద మీ 2 కళ్ళు ఉంచండి, వాళ్ళ మీద మీ కాన్సన్ట్రేషన్ చేయండి. ఎప్పుడు చూసినా మీరు దెబ్బలాడుకోవడం కాదు, మీ పిల్లల మీద కాన్సన్ట్రేషన్ చేయండి. మీ పిల్లల కోసమైనా మీరు మారండి. వాళ్ళు ఎందుకు పనికిరాని ఒక దుర్మార్గులుగా ఈరోజు చెడపురుగుల్లో తిరుగుతున్నారు పిల్లలు. ఏమీ తెలియని ఆ పిల్లలు. పెద్దలంటే గౌరవం లేదు, మర్యాద లేదు, ఒక పద్ధతి లేదు. పోలీస్ స్టేషన్లోకి తీసుకెళ్ళి కూర్చుంటున్నారండి వాళ్ళు. బాధ్యత లేని తల్లిదండ్రులు మీరు వదిలేయటం వల్ల అలా అయిపోయారు. జాగ్రత్త ప్రియమైన దేవుని పిల్లలారా. ఈ శిక్ష వాళ్ళకే కాదు, ముందుగా మీకు విధించబోతున్నాడు అన్న సంగతి దేవుడు చూస్తున్నాడు. నువ్వేం చేస్తున్నావో, వాడు ఎందుకు పాడైపోతున్నాడో, వాడు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడో, దీనికి కారకులు ఎవరో మొత్తం డేటా అంతా లాగుతున్నాడు బయటికి. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే ఎప్పుడైతే 11వ వచనం చూడండి. భూలోకం 11వ వచనం, భూలోకము ఎందుకు మనుషులందరూ చెడిపోయారు అనుకుంటున్నారు? చూడండి, క్లియరెన్స్ ఉంది ఇక్కడ. 12వ వచనంలో దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండేను, నరులందరూ తమ మార్గములను చెరిపేసుకున్నారని చెప్పాడు కదా. అసలు ఇలా అయిపోవడానికి కారణం 11వ వచనంలో ఉంది. చదవమ్మా. భూలోకము అదుగో దేవుని సన్నిధిని చెడిపోయింది. దేవుని సన్నిధిలో వారి బతుకులు బాగోలేవు. దేవుని సన్నిధి ఉండవలసిన ఆ ప్రజలు దేవుని సన్నిధిలో ఎలా మారిపోతున్నారో చూడండి. దేవుని సన్నిధి అంటే నేటి దినాల్లో సంఘం. ఎక్కడ 2-3 కూడుకుంటున్నారో ఆయన నామమున అది సంఘము. ఆ సన్నిధికి దూరం అయిపోతున్నారండి. ఏమండి, ఒక మాట చెప్పనా? సంఘాలన్నీ బాగున్నాయండి, పరిస్థితి బాగుంటుందా? సంఘాల పరిస్థితి ఏమైనా బాగుంటుందా? సమాధానాలు లేని సంఘాలు, వాక్యం లేని సంఘాలు, భయం భక్తి లేని సంఘాలు, మారు మనసు లేని సంఘాలు. ఏం చూసి వెళుతున్నావు నువ్వు? ఎవరిని చూసి వెళుతున్నావు నువ్వు? వాక్యాన్ని చూసి వెళుతున్నావా? దేవుణ్ణే చూసి వెళుతున్నావా? మనుషులు ఎవరినన్నా తయారు చేసుకుని బతుకుతున్నావా? నువ్వు మనుషులు నమ్ముకున్నావా? దేవుణ్ణి నమ్ముకున్నావా? నువ్వు వాక్యాన్ని నమ్ముకున్నావా? మనుషుల్ని నమ్ముకుంటున్నావా? అందుకే మారు మనసు లేదు మన జీవితాలకి. అందుకే భయభక్తులు లేవు మన బ్రతుకులకి, పరిశుద్ధత రాదు మన జీవితాలకి. దేవుడు చూస్తున్నాడన్న భయం కొంచెం కూడా ఈరోజు మనుషులకి ఎందుకు లేదు? దేవుని సన్నిధిన వారు ఎలా అయిపోయారు? చెడిపోయారు ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే సంఘాలన్నీ కూడా దేవుడి సన్నిధి కాదు. దేవుని సన్నిధి ఉన్న చోట భక్తి, దేవుని మాటలు, ఆ ప్రేమ, ఇవన్నీ మనకు కలుగుతాయి ప్రియమైన దేవుని పిల్లలారా. దైవభక్తి కలిగి ఉండాలి మనం. ఆయన సన్నిధికి దూరం అవ్వకూడదు. ఆయన సన్నిధికి, దేవుని వెచ్చదనం దొరికే ప్లేస్ దేవుని సన్నిధి. అంటే మన పిల్లలు బజార్లోనూ, రైల్వే స్టేషన్లోనూ కొంతమంది పిల్లలు పెరుగుతుంటారు. కుటుంబాలలో కూడా కొంతమంది పిల్లలు పెరుగుతుంటారు. రైల్వే స్టేషన్ దగ్గర, బజార్లోనూ పెరుగుతున్న పిల్లలు ఎలా ఉంటారు? కుటుంబాలలో పెరుగుతున్న పిల్లలు ఎలా ఉంటారు చెప్పండి? ఈరోజు దేవుని సన్నిధిలో ఉండేవాళ్ళు ఎలా ఉంటారు? లోకములో పడి బతుకుతూ భయం భక్తి లేకుండా, సేవకులంటే గౌరవం ఉండదో, రెస్పెక్ట్ ఉండదో, ప్రేమ ఉండదో, లోబడే గుణం ఉండదో, ఎలాంటి వాళ్ళకి పరలోకం ఉండదు. నిన్ను నువ్వు మోసం చేసుకోవడమే భక్తుడుగా. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే దేవుణ్ణి ఎక్కడైతే దేవుని సన్నిధి ఉండదో అక్కడ సైతానుగాడు వచ్చేస్తాడు. ఇది గుర్తుంచుకోండి ముందు. అందుకే ఆ సంఘాల్లో ఏమొచ్చేస్తాయి? రాజకీయాలన్నీ వచ్చేస్తుంటాయి. దేవుడు సన్నిధి లేని చోట ఏమొస్తుంది? అమ్మా, సౌండ్ ఎలా మారింది నాన్న? దేవుని సన్నిధి లేని చోట ఎలా వచ్చేస్తుంది పరిస్థితి? ఎలా? సైతాన్ గాడు వచ్చేస్తాడు ఇప్పుడు. ప్రియ సహోదరులారా, అందుకే ఈరోజు సొంత సిద్ధాంతాలు, మనుషులు ఏర్పాటు చేసుకున్న పద్ధతులు, ఇవన్నీ దేవుడు ఇష్టపడని గుర్తుంచుకోండి. ఈ కళ్ళుతో చూసి నష్టపోయిన వారిని చూడగలిగితే ఎంత భయంకరమైన నష్టం జరిగిందో ఒక సందర్భాన్ని, ఎగ్జాంపుల్ బైబిల్లో చూడాలి మనం. చూద్దాం, ఒక మంచి సందర్భాన్ని బైబిల్ గ్రంథంలో చూద్దాం ప్రియమైన దేవుని పిల్లలారా. ఎందుకు భూలోకం చెడిపోతుంది అంటే దేవుని సన్నిధి లేకపోవడం వల్ల, దేవుని సన్నిధిలో మనుషులు రాకపోవటం వల్ల ఆ భూలోకములో ఉన్న మనుషులు చెడిపోతున్నారంటున్నాడు. చూద్దాం ఇంకొక మంచి మాట. దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేశాడు, ఒక న్యాయాధిపతిగా ఉండమని.
ఇశ్రాయేలీయులను రక్షించు నాయనా, ఇశ్రాయేలీయులను కాపాడు నాయనా, ఇశ్రాయేలు నీకు కళ్ళు ఇస్తున్నాను, నీకు నోరిస్తున్నాను, నీకు అవయవాలు ఇస్తున్నాను, నువ్వు ఈ ప్రజలను కాపాడాలి అని చక్కని కళ్ళు బలాన్ని ఇచ్చాడు ఒక వ్యక్తికి దేవుడు. ఆ ఇచ్చిన కళ్ళు దేనికి వాడాడో తెలుసా? దేవుడు అప్పగించిన పనికి వాడలేదు. దేవుడు రక్షించడానికి ఒక బాధ్యత అప్పగించాడు, దానికి ఉపయోగించలేదు. ఒక మోహపు చూపులకు ఉపయోగించాడు దాన్ని. అతను ఎవరో కాదు, 1000 మందిని చంపేసిన బలవంతుడు సంసోను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ కళ్ళుతో చూస్తున్నాడు. న్యాయాధిపతుల గ్రంథం ఎంత జాలేస్తుందండి ఇతను చూస్తే. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము చదువుతున్నప్పుడు కూడా నిజంగా జాలేసేస్తుందండి ఇతని క్యారెక్టర్ చూస్తుంటే. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 4వ వచనం. 16:4 పిమ్మట అతడు షోరేకు లోయలో ఉన్న దెలీలా అను ఒక స్త్రీని మోహింపగా, మోహపు చూపు, కళ్ళతో మోహపు చూపు చూసేశాడు. మోహపు చూపు కళ్ళతో. కళ్ళు ఎందుకు ఇచ్చాడు కళ్ళు? ఏ కన్నులనైతే దేవుని పనికిచ్చాడో, ఇశ్రాయేలీయుల్ని కాపాడడానికి, దేవుని పిల్లల్ని రక్షించడానికి, ఆ కన్నులతో మోహపు చూపులు చూస్తున్నాడు. దొరికిపోయాడండి. ఇక ఫిలిస్తీయుల సర్దారులు ఆమెను బలవంతం చేస్తున్నారు. ఇదిగో అతని బలం ఎందులో ఉందో కనుక్కో, అతని బలం ఎక్కడుందో తెలుసుకో, నీకెంతో డబ్బులు ఇస్తాం, లేదంటే నీకు హాని చేస్తామని బెదిరిస్తే అప్పుడు కాలు మీద పడుకోబెట్టుకుని అడుగుతుంది, సంసోను నీకు బలం ఎక్కడుంది? 1వసారి అబద్ధం చెప్పాడు, 2వసారి అబద్ధం చెప్పాడు, 3వసారి అబద్ధం చెప్తున్నాడు. నన్ను మోసగిస్తున్నా, నన్ను నమ్మటం లేదు, నన్ను ప్రేమించలేదు, నువ్వు నన్ను ప్రేమించలేదని లాలన మాటలు, భయంకరమైన ఆ మాటలు మాట్లాడుతుంటే ప్రాణము విసిగిపోయి చావగోరేను అని వ్రాయబడి ఉంది. ఎంతమ్మా? 16 ఆమె అనుదినము మాటల చేత అతనిని బాధించి తొందర పెట్టుచున్నందున అతను ప్రాణము విసిగి చావగోరినెవరో మహాబలవంతుడు, మహావీరుడు చచ్చిపోవాలనుకుంటున్నాడండి. ఒక మేకను చీల్చి పారేసినట్టుగా సింహాన్ని చీల్చేశాడండి అతను వస్తుంటే పారిపోతున్నారండి. మొత్తానికి సీక్రెట్ చెప్పేశాడు, నా బలము నా జుట్టులో ఉంది, ఇది గుర్తు, నేను పుట్టింది మొదలుకొని చచ్చిపోయేంత వరకు ఈ క్షౌరము చేసుకోకూడదు, నేను ఈ జడలు నా మీదే ఉండాలి, వీటిని ఎవ్వడం దాన్ని కట్ చేయడానికి వీల్లేదు, క్షౌరము చేసుకోవడానికి వీల్లేదు చెప్పేశాడు. మొత్తం కత్తిరించేసింది. అప్పుడు అంటుంది, సంసోన్ ఫిలిస్తీయులు నీ మీదకి దండెత్తారనగానే వెంటనే లెగిశాడు, విరజిమ్ముకున్నాడు, బలంతో మళ్ళా రెచ్చిపోదాం అనుకున్నాడు. దేవుడు తనను ఎడబాసేనని అతనికి తెలియలేదు అని ఉందండి. వదిలేశాడండి ఆయన. ఎంతకాలం అయ్యా నిన్ను పట్టుకుంటాడు ఆయన? నువ్వు ఎన్ని తప్పులు చేస్తున్నా నిన్ను ఎందుకు అంటి పెట్టుకుని ఉంటాడా ఆయన? చెప్పు. నీకు ఎన్ని అవకాశాలు ఇవ్వాలి మారతావని, నీ కొరకు ఎంతకాలం ఎదురు చూడాలని నువ్వు నమ్మి బాప్తిజం పొందుతావని, నువ్వు రక్షించబడతావని, నీ బ్రతుకును సరిదిద్దుకుంటావని, కుప్పలుగా నీకన్నా చిన్నోళ్ళు వయసుతో సంబంధం లేకుండా చచ్చిపోతుంటే కనీసం నేను కూడా బ్రతకనన్నా ఓ భయం ఏమన్నా నీకు ఉందా? నీకు ఎవరికన్నా ఉందా? చెప్పేశాడు. తర్వాత దేవుడు వదిలేశాడండి, అతన్ని వదిలేశాడు. చాలా బాధగా ఉంటుందండి. వదిలేశాడు. అప్పుడు ఏం చేస్తున్నారు చూడండి, ఏం చేస్తున్నారో చూడగలిగితే, అప్పుడు ఫిలిస్తీయులు అతన్ని పట్టుకొని చూడండి, అతని కన్నులను ఓడదీసి ఏం తీసేశారట? ఏ కన్నులైతే ఇశ్రాయేలీయులను రక్షించడానికి ఇచ్చాడో ఆ కన్నులు పీకేశారంటండి. ముందు కన్నులు పీకేశారు, తిరుగటి విసిరేవాడిగా మార్చేశారు అతన్ని. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకా మనం చూడగలిగితే అక్కడ న్యాయాధిపతుల గ్రంథంలో 16వ అధ్యాయము 28వ వచనాన్ని చూడండి ప్రియులారా. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా
అండి చాలా జాలేస్తుందండి. కళ్ళు రెండు పీకేశారండి. ఒక తిరగలి విసిరేవాడిగా ఏమంటే అక్కడ మందిరపు ఒక ద్వారం, వారి దేవతల మందిరపు ద్వారం దగ్గర కట్టేశారండి. సొలొమోను గారిని కట్టేశారండి ఆయన్ని. అప్పుడు ఏం జరుగుతుంది చూడండి. సొలొమోను అడుగుతున్నాడు, సంసోను అడుగుతున్నాడు, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరుచుము. అదిగో ఈ మాట అండర్లైన్ చేయండి. నా రెండు కన్నుల నిమిత్తం. ఎంత బాధగా ఉందో చూడండి. ఈ రెండు కన్నుల నిమిత్తం ఈ కళ్ళు నాకు ఇచ్చావు, కానీ ఈ కళ్ళు నేను పాపానికి ఉపయోగించాను, నేను తప్పులు చేయడానికి ఉపయోగించాను నాయన, పాడైపోవడానికి, నాశనం అయిపోవడానికి ఉపయోగించాను నాయన. ఒక్కసారి నన్ను బలపరచు నాయన, ఒక్కసారి నాయన అని యెహోవాకు మొరపెట్టాడు. దేవుడు అంగీకరించాడు. అప్పుడు ఏం చేశాడంట, ఆ గుడిని ఆధారముగా రెండు మధ్యస్తంభములను, ఒక దానిని కుడి చేతను ఒక దానిని ఎడమ చేతను పట్టుకుని, నేనును ఫిలిస్తీయులను చనిపోదుమో, నేను చచ్చిపోవాలి వీళ్ళతో, నేను బతికుండకూడదు, దేవునికి ద్రోహం చేసిన నేను ఉండకూడదు, ఆ ఫిలిస్తీయులు నన్ను ఎలా చేసిన వాళ్ళు కూడా నా దేవునికి అవమానం కలిగించేవాడిగా మారిపోయాను నేను. ఎంతో గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు, ఎంతో గొప్ప ధన్యత ఇచ్చాడు, భాగ్యం ఇచ్చాడు, నేను నిలబెట్టుకోలేకపోయానని ఆ రోజు ఏం చేశాడు తెలుసండి? చదవమా. నేను ఫిలిస్తీయులము చనిపోదుముగాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలో ఉన్న జనులందరి మీదను పడెను. చూడండి లాస్ట్న ఏం జరుగుతుందో, మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవిత కాలములో అతను ఎంతమందినైతే చంపాడో అంతకంటే ఎక్కువ మంది ఉన్నారంటారు. ఆ లాస్ట్లో వాళ్ళతో పాటు అతను కూడా చనిపోయాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏ కన్నులతో మోహపు చూపు చూశాడో ఆ కన్నులతో పీకివేయబడ్డాయి. ఆ కన్నుల నిమిత్తం అడుగుతున్నాను నాయన ఒక్కసారి కనికరించు నాయన, బలపరచు నాయన. ఏడుస్తున్నాడండి బలవంతుడు ఏడుస్తున్నాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథము ముగింపులోకి వచ్చేస్తున్నా చూడండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయం 9వ వచనం. దేవుని కన్నులు చూడండి ప్రియులారా, ఆయన కళ్ళు ఏం చేస్తున్నాయో, దేవుని కన్నులు ఏం చేస్తున్నాయో చూడండి. 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయము 9. తన ఎడల యథార్థ హృదయము గలవారిని, ఎవరిని? అది అండర్లైన్ చేయాలి. తన ఎడల అంటే దేవుని ఎడల, యథార్థ మనుషుల ఎడల కాదు, దేవుని ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఏం చేస్తుంది? సంసోనును బలపరుస్తున్నాడు. నాయన యథార్థంగా మాట్లాడుతున్నావు, నీ మాటలు ఇప్పుడు నాకు నచ్చాయి. బలపరిచాడు సంసోన్ని. చివరిలో అతనికి మహాభాగ్యం అయితే ఇచ్చాడు, కానీ చివరి వరకు అతని దుఃఖం, అతని బాధ, అతని వేదన, అతన్ని ఎంత కృంగిపోయాడో ఎవరికి తెలుసు ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే దేవుని కన్నులు ఏం చేస్తున్నాయి? సంచారం చేస్తున్నాయి. ఎంత? ప్రపంచ దేశాలన్నీ తిరిగేస్తున్నాయంట. ఏంటి ప్రపంచ దేశాలన్నీ తిరిగేస్తుంది ఏంటి చెప్పండి? దేవుని కన్నులు ఎందుకు? అందరినీ బలపరచడానిక? ఎవరైతే యథార్థ హృదయము గలవారై ఉంటారో వారిని బలపరచడానికి. ఎవరికైతే యథార్థ హృదయం ఉండదో, యథార్థ హృదయం అంటే యథార్థం, దానికి వ్యతిరేకం ఏంటి? వ్యతిరేక పదం, యథార్థానికి వ్యతిరేక పదం అమ్మా కపటం అండి. లోపల ఒకటి బయట ఒకటి కపటం. కానీ అలా కాదు, యథార్థమైన హృదయం. ఎవరండి? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. ఎవరండి దేవుని చూసేది? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. వాళ్ళు చూస్తారు. కానీ ఈరోజు ప్రజలు ఏం చూస్తున్నారు చెప్పండి? సెల్ ఫోను, యూట్యూబ్లు, టీవీలు, సీరియళ్ళు,
సినిమాలు, ఇంకా చెప్పండి అమ్మా. చెప్పండి, ఇంకా చాలా ఐడియాలు ఉంటాయి. చాలా ఏం చూడకూడదు అవి చూస్తుంటారు. చూడవలసిన వాక్యాన్ని చూడరు. భక్తులు అన్నారు, నీ వాక్యం మీద ఆశ పెట్టుకున్నాను, నా కన్నులు వాటిని పరీక్షించి క్షీణించిపోతున్నాయి. నీ వాక్యము చదివి 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 నా కన్నులు పోతున్నాయి అని భక్తులు అంటుంటే టీవీ చూసిపోతాయి మన కళ్ళు. ఎక్కువగా ఈ కళ్ళు దేనికి వాడుతున్నాం చెప్పండి? మనం దేవుడికి వాడుతున్నామా, లేదంటే సంసోన్లాగా లోకానికి వాడుతున్నామా? చెప్పండి, మీరు చెప్పండి, ఆయన చెప్పండి అమ్మా. ఏం చెప్తలేదు, లోకానికే. మరి ఏం చేస్తాడు మనం? దేవుడు మనల్ని ఏం చేస్తాడమ్మా? మనం చూస్తున్న బండి మీద ఎక్కువగా, మీరు కూడా చూడండి ఈసారి నాకులా చూడండి, బండి మీద వెళ్తున్నప్పుడు చూడండి, ఎక్కువగా ఆడపిల్లలు ఏం చేస్తున్నారు తెచ్చండి, ఎదరు నానా బాధలు పడుతుంటాడు బండి తోలుగుడు. ఆడి ఈపు కంటిచ్చేస్తుంది సెల్లం, ఇలాగ గుచ్చుతుందండి, ఇలాగ ఇంటికి వెళ్ళేదాకా ఆగదలేదు. ప్రపంచం సర్వనాశనం అయిపోతున్న ఈరోజు మార్పులు లేవు మనుషుల్లో. భయం లేదండి బాబు. ఎప్పుడన్నా ఎవరన్నా దేవుని మాటలు వింటూ కనపడతారా అని చూస్తాం, పొరపాటున ఎవరు కనపడరు. ప్రియ దేవుని పిల్లలరా, ఇప్పుడు భూ సంచారం చేస్తున్నాయి, ఆయన కళ్ళు సంచారమే చేస్తున్నాయా, ఆగుతున్నాయి? ఎక్కడన్నా ఆగుతాయా? కీర్తనలు 33:19, కీర్తనలు 33:19. యెహోవా దృష్టి, అదిగో కనుదృష్టి, యెహోవా కనుదృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టుకొను వారి మీదను నిలిచుచుంది. అక్కడ ఆగుతాయి, వాళ్ళ మీద ఆగుతాయి కళ్ళు. తిరుగుతాయి తిరుగుతాయి తిరుగుతాయి, అలా భూసంచారం చేస్తున్నాయి. ఎవరి దగ్గర ఆగుతాయి? అమ్మా, మంచోళ్ళు చెడ్డోళ్ళు, మంచోళ్ళు చెడ్డోళ్ళు అందరూ కనపడుతున్నారు. ఎక్కడ ఆగిపోతాయి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టుకుంటూ ఎవరైతే ఉంటున్నారో అక్కడ ఆగుతాయంట ఆయన కనుచూపు. ఇందాక అంతకుముందు ఏం చదువుకున్నాం? యథార్థ హృదయము గలవారి నీ బలపరచడానికి అన్నాడు. అంటే యథార్థ హృదయముతో భయభక్తులు కలిగి దేవుని కృప కొరకు ఎవరైతే కనిపెడతారో వారిని బలపరచడానికి దేవుని కనుదృష్టి వారి మీదే ఉంటుంది. అందరినీ చూస్తాడు కానీ పట్టించుకోడు. ఎవరైతే యథార్థంగా, ఎవరైతే భయభక్తులతో, ఎవరైతే దేవుని కృప కొరకు కనిపెడతారో అక్కడ ఆగిపోతాయి ఆయన కళ్ళు. అంతే, అక్కడ ఆగిపోతాయి. దేవుడు ఏం కోరుకుంటున్నాడండి మనల్ని? చిన్నదే కదండి ఆయన కోరుకునేది. ఆయన కోరుకునేది చిన్నదే కదండి. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 26వ అధ్యాయం యెషయా గ్రంథం మొదటి 2 వచనాలు ఎక్సలెంట్గా ఉంటుంది. చూడండి ఈ మాట, ఎక్సలెంట్గా ఉంటుంది ఈ మాట చూడండి. యెషయా గ్రంథం 66వ అధ్యాయము మొదటి 2 వచనములు. యెహోవా ఎలాగో ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. చూడండి, అపోస్తుల కార్యాలలో ఉంటుంది ఈ మాట. 7వ అధ్యాయం 50వ వచనంలో ఉంటుంది ఇదే. ఇక్కడున్న మాట అక్కడ ఉంది, చదవమా. భూమి నా పాదపీఠము, మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏ పాటిది? నాకు విశ్రమ స్థానముగా కట్టనుద్దేశించున్నది ఏ పాటిది? అవన్నీ నా హస్తకృతములు కావా? చదవమా నెక్స్ట్. అవి నా వలన కలిగినవి అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ చూడండి, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని, అది చూడండి, నా మాట విని వణుకుచూ ఉంటాడో వానినే ఇంకెవ్వరిని కాదు, వానినే నేను దృష్టించుచున్నాను అన్నాడండి. ఇప్పుడు చెప్పండి, దేవుని దృష్టి ఎవరి మీద ఉంటుంది? ఎవరిదండి? పొగరబోతు మాటలు మాట్లాడేవాడి మీద ఉండదు. గర్వంగా మాటలు, కొంతమంది దేవుడి మాటలు కోపంగా చెప్తూ ఉంటారు. దేవుడి మాటలు కూడా కోపంగానే, ప్రేమగా ఉన్న మాటలు కూడా కోపంగానే. ఇంకెప్పుడు నరికేస్తాడు, చంపేస్తాడు, కోసేస్తాడని గొడవే. ఆయన ప్రేమతో చెప్పమంటున్నాడు, ప్రేమతో పిలవండి అంటుంటే నీ గొడవ ఏంటి నాకు అర్థమవుదు. ఏంటి అర్థమవుదేంటి? వాక్యాన్ని ప్రేమించాలని ప్రార్థన చేయండి అందరి గురించి. నీ వాక్యాలు చదివి అర్థం చేసుకునే కళ్ళు ఇవ్వునైనా, వాళ్ళ మనోనేత్రాలు తెరువునైనా ప్రార్థించాలి మనం. ఎవడు దీనుడై, చదవండి అన్నమాట, నలిగిన హృదయము గలవాడై
నా మాట విని వణుకుచుండును వానినే నేను దృష్టించుచున్నాను. ఇప్పుడు ఎవరి మీద ఉంటుంది దేవుని దృష్టి? ఎవరి మీద ఉండదో తెలిసిపోయిందా? దేవుని దృష్టి ఎవరి మీద ఉంటుందో ఎవరి మీద ఉండదో తెలిసిపోతుందా లేదు చెప్పండి. చెప్తారా మీరు? చెప్తారా? ఎవరి మీద ఉంటుంది చెప్పండి ఆయనకు దృష్టి? గట్టిగా చెప్పండి, మనకు కొంచెం పడతలేదు. ఒకటి, వెరీ గుడ్, యథార్థమైన హృదయం గలవారై ఉండాలి. దేవుని యందు భయభక్తులు గలవారై ఉండాలి. వెరీ గుడ్ అమ్మా. ఆయన కృప కొరకు కనిపెట్టేవారిగా ఉండాలి. చెప్పండి ఇంకా. ఆయన మాట విని వణుకుచుండాలి. వారినే దేవుడు, ఈ మాట ఆయన తప్పడు. ఇప్పుడు చెప్పండి, మనల్ని చూస్తాడంటారా? చూసి ఆగుతాడా మన దగ్గర? ఆగుతాడా? చాలామందిని చూస్తుంటాను నేను. ప్రార్థన ఉన్నప్పుడు ఏదైనా ఫంక్షన్ ఉందనుకోండి, దేనికి పోతాం చెప్పండి? ఓటు దేనికి? ఆ ప్రార్థన అస్తమాలు వస్తుంది, ఈ దినం అస్తమా జరుగుతుంది ఇది అని ఏం చేస్తే దినానికి పోతాం మనం. ఆ తర్వాత మనకు ప్లాన్ చేస్తాడు అది. ఎందుకు దృష్టి ఉంచాలండి మనల్ని? నీ వైపు ఎందుకు కనిపెట్టుకుంటూ ఉండాలని ఆయన? నిన్ను ఎందుకంత భద్రంగా పరీక్షిస్తూ ఉండాలండి ఆయన? నువ్వేం భక్తిగా బతుకుతున్నావని, నీకేం విశ్వాసం ఉందని, నువ్వు నామకార్థంగా బ్రతుకుతున్నావు కదా. ఒక శాబాదేశపు రాణి ఉంది పరిశుద్ధ గ్రంథంలో. 2000 కిలోమీటర్ల దాటొచ్చింది, మైళ్ళు దాటొచ్చింది. ఎక్కడికి? యమన్ దేశం. ఇప్పుడు అది అక్కడి నుంచి వచ్చింది 2000 మైళ్ళు. అమ్మ బాబోయ్, మనం ఎంత దూరం వెళ్తామమ్మా? 2 అడుగులు వెయ్యం మనం, 2 మైళ్ళు కాదు, 2 అడుగులు కూడా వెయ్యం. కొంచెం నీరసం ఉంటే, కొంచెం తలపోటు వస్తే, కొంచెం మూడు బాగోపోతే, కొంచెం చేపల కూర అనేది వస్తే, ఇది మన భక్తి. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే ఏ తప్పుగా మాట్లాడుతున్నా, ఏ తప్పు చేస్తున్నా, అది కటిక చీకటైనా సరే నువ్వు దేవునికి కనబడిపోతున్నావని మాత్రం గుర్తుంచుకో. అందుకే చాలాసార్లు చెప్తూ ఉంటాం మనం, తప్పు చేసేవాడు ఈ టైపు చూస్తాడు, దొంగతనం చేసేవాడు ముందు చూస్తాడు, వెనక చూస్తాడు, 4 దిక్కులు చూస్తాడు, కానీ ఏ దిక్కు చూడడు? పైకి చూడు. ఎవరున్నారు? అక్కడ చూస్తే నువ్వేం చేయాలి నీకు అర్థం అవుద్ది. అక్కడ చూసి కూడా తప్పు చేసావంటే నువ్వు బతుకుంటాడు అనవసరం. నువ్వు నీలాంటోడు ఉన్నా చచ్చిపోయినా ఒకటే. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇదే చివరి అవకాశం అని గుర్తుంచుకోండి. మరో ఛాన్స్ మనకి ఇవ్వడని గుర్తుంచుకోండి. పరలోకమందున్న కన్న తండ్రి ఈరోజు ఆయన మన కోసం ఎదురు చూస్తున్నాడు. అవ్వమ్మ దేవుని మాట విన్నది కానీ నిర్లక్ష్యం చేసింది. విన్నది నిర్లక్ష్యం చేసింది. కానీ మనం కూడా వింటున్నాం, నిర్లక్ష్యం చేస్తున్నామా? మనం కూడా లోబడటం లేదా? మనం కూడా గౌరవించటం లేదా? దేవుని కొరకు బ్రతకడం అంటే చెప్పటం కాదండి, వినటం కాదండి, చదవటం కాదండి. చాలామంది అదే అనుకుంటున్నారు. ముందు భయము, భక్తి, వినయము, విధేయత, ప్రేమ, యథార్థత ఇవి నేర్చుకో ముందు. అప్పుడు దేవుని మాటలు చెప్పడానికి వెళ్ళు సమాజంలోకి. ప్రియులారా, మంచి దైవభక్తి కలిగిన సోదరులు మీకు దేవుడిచ్చాడు. వీళ్ళు దేవుడు అంటే భయపడేవాళ్ళండి. ప్రారంభము నుంచి కూడా నేను గమనిస్తున్నాను వీళ్ళని. ప్రారంభము నుంచి కూడా ఎప్పుడు కూడా వీళ్ళ ప్రేమల్లో నేను మార్పులు చూడలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, సద్వినియోగం చేసుకోండి. ఏమండి, రాజమండ్రిలో ఒక తమ్ముడు మా దగ్గర నేర్చుకున్నాడు వాక్యం. సడన్గా మొన్న ఐబీపీ చచ్చిపోయాడండి. నాని అన్న కుర్రాడు, తెలిసే ఉంటుంది చాలామందికి. సడన్గా చచ్చిపోయాడు, గ్యాప్ లేదు అసలు. ఆ సంఘాన్ని చూసి బాధేసింది. కాపరు లేని గొర్రెలు ఏమైపోతాయి? ప్రభు కాపరు లేని గొర్రెలని చూసి జాలిపడి అనుంది. ఒక మంచి కాపరి లేకపోతే ఆ సంఘం ఏమైపోతుంది? నడిపించేవాడు పరిశుద్ధంగా ఉండాలి, భక్తిగా ఉండాలి, దేవుని మీద ప్రేమ కలిగినోడు అయి ఉండాలి. ఒక వేషధారి అయ్యకుండా ఉండకూడదు. ప్రియమైన దేవుని పిల్ల, అందుకే ఎవరు పడుతుంటే వాళ్ళు చెప్పకూడదు. ఒక మంచి క్రమశిక్షణ, జ్ఞానం కాదు కావలసింది, అనుభవ జ్ఞానం కావాలి దేవుడికి. అనుభవ జ్ఞానం అది ఎవరికుందో, ఎవరైతే అనుభవిస్తూ తన జీవితంలో అనుభవిస్తూ బతుకుతూ మాదిరిగా ఉంటున్నారో అలాంటి వాళ్ళు కావాలి నేటి దినాలలో. కాబట్టి మోహన్ గారిని, అలాగే వారి కుటుంబాన్ని, సోదరులు శాంతరాజు గారిని, వారి కుటుంబం, నిజంగా ఇద్దరు మంచివాళ్ళు. దేవుడంటే భయపడుతున్న ఇద్దరు కూడా మీకు ఇక్కడ ఉండవు. నిజంగా చాలా సంతోషకరం. ప్రియమైన దేవుని పిల్లలారా, వాళ్ళు ఎప్పుడు బాగుండాలి. వాళ్ళ ఆధ్వర్యంలో మీరందరూ కూడా ఎక్కువగా దేవుని వాక్యం వింటూ, దేవుని కనుదృష్టి మన మీద పడిందా, ఇక నీకు కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, ఇబ్బందులు, ఏ సమస్యలు నీకు రావు తల్లి, నీకు రాదు.
నీ భవిష్యత్తు ఆయన చూసుకుంటాడు. నువ్వు ఒక్కటి చేయి, ఆయన ఫోకస్ నీ మీద పడేటట్టుగా బతుకు, నీ మీద పడేటట్టుగా బతుకు, యథార్థంగా బతుకు, పరిశుద్ధంగా బతుకు. వాళ్ళు ఎలా ఉంటున్నారు, వీళ్ళు అలా ఉంటున్నారు, ఇవ్వద్దు. వాళ్ళకంటే రెండు ఎక్కువ భక్తిగా నేను ఉందాం, వాళ్ళకంటే ప్రేమగా ఉందాం, ఇతరుల కంటే ఎక్కువ భక్తిగా ఉందాం అని నువ్వు బతుకు. అలా బతుకు. మహాలోకానికి మన జీవితాలు వెళ్ళిపోతాయి. కొద్ది కాలం ఉండే ఈ లోకంలో దేవుడు నీ మీద కనుదృష్టి ఉంచే అంత భక్తి నువ్వు కలిగి మీరు బతకాలని, మీ కుటుంబాలు ఉండాలని మనసారా కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. ప్రియులారా, ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. జీవము గల మీ మాటలు మాతో మాట్లాడారు. మాకెవరి మీద కక్షలు, ద్వేషాలు, పగలు లేవు నాయనా. అంత సమయాలు కూడా మాకు లేవు నాయనా. మీ కనుదృష్టి మా మీద ఉండేటట్టుగా మేము బ్రతికే అర్హతలు మాకు ఇవ్వండి నాయన. మీ సన్నిధి లేకపోతే పాడైపోతారని చెప్పారు నాయన. ప్రతి సంఘము మీ సన్నిధి అనుకుంటున్నారు కానీ కాదు నాయన. మీ సన్నిధి ఒక ప్రత్యేకమైనది. అది గమనించి నీ పిల్లలు ఉన్నతంగా జీవించే భాగ్యం దయచేయండి. సంఘాలను ఎంతో భారభరితంగా నడిపిస్తున్న మీ దాసులు మోహన్ గారిని, ప్రియ చెల్లి రాధికను, వారి పిల్లలు నాయన, పాపను బాబును దీవించండి నాయన. దేన సంఘము తండ్రి, అందరూ పేదవారు, మీ వాక్యమును ప్రేమించేవారు, ప్రతి తమ్ముణ్ణి, ప్రతి చెల్లిని, ప్రతి తల్లిని, నీ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. శాంతరాజు గారిని, అలాగే వారి సతీమణి గారు సోదరిని, వారి బిడ్డలను, వారి ప్రతి అవసరతలను తీర్చండి. ఆయురారోగ్యములు దయచేయమని, కూడి వచ్చిన వివిధ ప్రాంతాల నుంచి తమ్ముళ్లను, చెల్లెళ్లను నాయన తరలించుకొచ్చారు దేవా, వారందరినీ దీవించి ఆశీర్వదించండి. క్షేమంగా వారి గృహాలకు తీసుకుని వెళ్ళమని నాయన. నీ కుమారుడు రాకడా మరి ఏ దినమో మాకు తెలియదు, కానీ ప్రతిరోజు యథార్థ హృదయం గలవారమై, మీ యందు భయభక్తులు గలవారమై, మీ మాటలు విని వణుకుతూ ఉంటే మా యందు మీరు దృష్టించుతారు నాయన. అలాంటి మనసు కలిగి బ్రతికే భాగ్యము దయచేయమని, ఈ గ్రామములో ఉన్న దైవ సేవకులను, మందిరాలు కట్టుకున్న ప్రతి ఒక్కరిని, విశ్వాసులను, పెద్దలను, గ్రామస్తులను, యవ్వనస్తులను అందరినీ దీవించమని, మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకొనమని యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.